ప్రేజ్ ద లార్డ్. మినట్ విత్ గాడ్స్ వర్డ్. నేటి దిన వాగ్దానము. రోమీలకు వ్రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొని వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. పిల్లలు స్కూల్ యూనిఫామ్లో క్రమం తప్పక వెళ్తున్నప్పుడు వారిని చూస్తే ఎంతో ఆనందం అనిపిస్తుంది. పిల్లలంతా ఒకే మాదిరిగా ఉండే దుస్తులు స్కూల్లో తప్పక వేసుకొని ఉండాలి. అటువంటి క్రమం మంచిది కూడా. ఈ పద్ధతి పేద గొప్ప అనే తారతమ్యంను దూరం చేస్తుంది. అప్పుడు అందరినీ ఒకలాగే చూడడం జరుగుతుంది. ఈ యూనిఫామ్ సమానత్వాన్ని పెంపొందిస్తుంది. తిరిగి జన్మించిన దేవుని బిడ్డకు కూడా ఒక యూనిఫామ్ ఉంది. మనం దేవుని కుటుంబంలో చేరినప్పుడు మనము నూతన దుస్తులు ధరిస్తున్నాం. మనం యేసుక్రీస్తును ధరించి ఆయన పోలికలో కప్పబడ్డాం. బాప్తిస్మం తీసుకున్నామంటే మనం ఆయనతో మరణించి పాతిపెట్టబడి ఆయనతో లేపబడి ఉన్నామన్నమాట. కాబట్టి ఇక జీవించు వారం మనం కాదు, కానీ క్రీస్తు మనలో జీవిస్తున్నాడు. నీవు నేను క్రీస్తును ధరించుకున్నప్పుడు మనలో భేదాభిప్రాయాలు, డినామినేషన్స్ అనే తారతమ్యాలకు తావులేదు. అందరం యేసుక్రీస్తునందు ఒకటిగా చేయబడ్డాం. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ప్రార్థన. ప్రియ యేసయ్యా, మమ్ములనందరినీ నీ రక్తం ఒకటిగా ఐక్యపరిచినందుకు వందనాలు. హృదయపూర్తిగా నీ అడుగుజాడల్లో నడుచుటకు నీ కృపను అనుగ్రహించు. మాకంటే ఇతరులను ఎక్కువగా ఘనపరచుటకు సహాయం చేయుము. యేసు ప్రభుని ప్రశస్త నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.